భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హైమవతి అన్నారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి హాజరై వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బందితో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మతం, జాతి, కులం, వర్గం, భాష తేడా లేకుండా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం చూపకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు మరియు ధనవంతులు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 25 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగంలోని 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. దీని గుర్తుగా 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తర్వాత ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు సవరించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఏ దేశంలో లేని విధంగా భారత రాజ్యాంగం మన దేశంలో పౌరులకు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కల్పించిందని, ఏ ఎన్నికలైనా కూడా ఓటు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి పౌరులందరూ తమకు నచ్చిన సమాజానికి మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ఇతరులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఒకటి స్వాతంత్రం లేకపోవటము, రెండు ఓటు హక్కు లేకపోవడం. సో ఓటు హక్కు అనేది అప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే భారత కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం మనం రచించుకొని మనం అమల్లోకి తెచ్చుకుంటున్నాము, ఆ రోజు 1 day before భారతదేశంలో మతం, ప్రాంతం, కులం, వర్గం దీంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 21 yearsకి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం, భారత గణతంత్ర యొక్క విజయం అన్నమాట. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం 2011 నుంచి భారతదేశంలో ఈ ఓటు హక్కు కల్పించిన భారత రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిన దినం 25th జనవరి 1950 కాబట్టి ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము ఓటర్ల ప్రతిజ్ఞ చేసుకోవటం. ఈ సంవత్సరం ఒక థీమ్ అన్నమాట, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నాం. మై ఇండియా మై ఓట్ అనే ఒక దాంతో మనం ముందుకు సాగుతున్నాము. కాబట్టి ఓటు హక్కు మనకి ఎలక్షన్లో ఓటేసేటప్పుడు తెలుస్తుంది కదా. మనందరం కూడా భారతీయులందరికీ కూడా ఇప్పటికి కూడా నాయకులు మనందరం కూడా ఎన్నుకుంటున్నాము. మన ప్రజాప్రతినిధులు మన ఎన్నికనే వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దాని యొక్క గొప్పతనం అనేది మనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకప్పుడు ఏ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో అందరికీ హక్కు ఉండేది కాదు, ఉన్నతమైన వర్గాల వాళ్ళకి, దళితులకి కొంతమందికే ఉండేది. ఆనాడు వాళ్ళ లీడర్స్ అందరూ కూడా ఎన్నుకునేవాళ్ళు కాదు. కానీ ఈరోజు సంబంధం లేదు, ప్రతి ఒక్కరు 18 years కింద ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు వాళ్ళ నాయకులు ఎన్నుకుంటున్నారు. గ్రామ పంచాయతీ కానివ్వండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరూ కూడా ఓటు హక్కు ఉపయోగిస్తున్నారు. సో ఇది చాలా పవర్ఫుల్. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటామనే దాన్ని బట్టి మన సరైన నాయకుడిని, మన నాయకుడిని మనం ఎంచుకోవడానికి భారత రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ కల్పించిన హక్కు అన్నమాట. కాబట్టి ఏ దేశంలో కూడా ఇంతటి ప్రజాస్వామ్యం, ఇంత స్వేచ్ఛ ఎక్కడా లేదండి. మీరు ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా మీరు గమనించినట్టు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ ఉన్న పౌరులకి. కానీ మన భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానమైన హక్కుల్ని, సమానంగా అందరికీ అన్ని కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ కలిగింది. కాబట్టి మనకు భారత రాజ్యాంగమే ఒక పవిత్ర గ్రంథం. ఇండియా కాన్స్టిట్యూషన్ సంబంధించి పవిత్ర గ్రంథం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదా. కాబట్టి దాని యొక్క గౌరవాన్ని మనం గుర్తు చేసుకుంటూ, మనం ఈ ఓటర్స్ డే గుర్తుపెట్టుకుంటూ మనందరం కూడా ఈ రోజు మరొకసారి గుర్తుపెట్టుకున్నాము. 25th హాలిడే వచ్చింది కాబట్టి
ఆ రోజు అందరు అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఈ రోజు ముందుగా మనం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. కాబట్టి అందరం ప్రతిజ్ఞ